హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమా కామినేని, బిహేవియరల్ కోచ్. ఈరోజు నేను చేయబోయే వీడియో సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ లవ్ మీద. ఈ వీడియో మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ అంటే మనం చాలానే విన్నాం కదా. అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? మనకు నచ్చిన బట్టలు కట్టుకోవడం, నచ్చిన ఫుడ్ తినడం, నచ్చిన ప్లేస్కి వెళ్ళడం, బాగా మనీ స్పెండ్ చేయడం, ఇంతేనా సెల్ఫ్ లవ్ అంటే? ఇది కాదు, ఇంతకు మించి సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, వీటన్నిటి మీద ఈరోజు నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఈ 4 పాయింట్స్ అన్నవి మీకు లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సెల్ఫ్ లవ్ అంటే మీకు మీరు వాల్యూ ఇవ్వడం. మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవటానికి సొసైటీలో పెట్టిన స్టాండర్డ్స్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వాటిని రీచ్ అవ్వాల్సిన అవసరమూ లేదు. మీ పేరెంట్స్, ఫ్రెండ్స్, పార్ట్నర్స్, రిలేటివ్స్, కొలీగ్స్, వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ని కూడా మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరు గ్రేట్గా ఫీల్ అవ్వడానికి, మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవటానికి మీరు సక్సెస్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సొసైటీ నుంచి మీకు ఆపర్చునిటీస్ వస్తేనే మీరు వాల్యబుల్. సొసైటీలో ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని పొగిడితేనే మీరు వాల్యబుల్ అని అనుకుంటే ఆ ఆలోచన మానేయండి. మీకు స్కూల్లో, కాలేజ్లో మంచి మార్క్స్ రాకపోయినా, మంచి జాబ్ రాకపోయినా, మంచి శాలరీ రాకపోయినా, మిగతా వాళ్ళకంటే మీరు సక్సెస్ అవ్వకపోయినా, వీటన్నింటితో సంబంధం లేకుండా మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవటం, మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవడమే సెల్ఫ్ లవ్ అంటే. మీ ఇన్నర్ వాయిస్ని వినడం, మీ హార్ట్ని, మీ మైండ్ని ఫాలో అవ్వడం కూడా సెల్ఫ్ లవ్. నీ అంతరాత్మ ఏం చెప్తుందో విను అంటారు కదా. అది ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు సలహాలు చాలామంది ఇస్తారు. కొందరు అడిగితే ఇస్తారు, కొందరు అడగకపోయినా ఇస్తారు. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళు వీళ్ళు చెప్పేది వింటూ చేస్తూ ఉంటాం. ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ప్రతి దానికి మనం మన లైఫ్లో వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాం. వాళ్ళు వీళ్ళు చెప్పేది వింటూ ఉంటాం. చాలాసార్లు మనం వాళ్ళు చెప్పింది చేస్తే వాళ్ళకు హ్యాపీగా ఉంటుందేమో కానీ మీరు హ్యాపీగా ఉండలేరు. సో మీ హార్ట్ని మీరు ఫాలో అవ్వండి. వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో అని ఆలోచించకుండా, దిగులు పడకుండా మీరు మీలాగా ఉండటం, మీకున్న స్ట్రెంగ్త్ కావచ్చు, మీకున్న వీక్నెస్ కావచ్చు, టాలెంట్ కావచ్చు, మీరు చేసిన మిస్టేక్స్ కావచ్చు, ఇలా వేటినైనా సరే యాక్సెప్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు, నేను అందంగా ఉంటేనే నన్ను ఇష్టపడతారేమో, నాకు మంచి శాలరీ వస్తేనే నాకు రెస్పెక్ట్ ఇస్తారేమో అని. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారో పక్క వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేస్తారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకుంటే పక్క వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే చేస్తారు. సో మీరు మీలాగా ఉండండి. కాపీ కొట్టకుండా ఒరిజినల్గా ఉండండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీలాంటి వారు మీరు ఒక్కరే ఉన్నారు. ప్రతి ఒక్కరిలోనూ స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు కాన్ఫిడెంట్, ఎవరికి వాళ్ళు యునిక్. మీరు ఒకరికంటే తక్కువ కాదు, ఒకరికంటే ఎక్కువ కాదు. ఇదే సెల్ఫ్ లవ్. 4th పాయింట్, సెల్ఫ్ లవ్ ఈజ్ సెల్ఫ్ కంపాషన్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ ఫ్రెండ్స్కి మీరు ఎలాంటి ధైర్యం చెప్తారు, ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? అలాగే మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక చిన్న మిస్టేక్ చేశారు, మీకు మీరు కూడా అలాగే సపోర్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ అన్నది మీకు మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ ఎవరో మంచి జాబ్ వచ్చింది, లైఫ్లో సక్సెస్ అయ్యారు, బాగా మనీ ఎర్న్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం ఏమీ చేయలేను, నాకేమీ రాదు, ఇలాంటి కఠినమైన మాటలు మాట్లాడుకోకుండా మీతో మీరు సాఫ్ట్గా ఉండండి. సెల్ఫ్ లవ్ మీ మీద మీరు చూపించుకోండి. ఈ లైఫ్లో ఏదైనా బెస్ట్ రిలేషన్షిప్ ఉంది అంటే అది మీతో మీరు ఉన్న రిలేషన్షిప్ మాత్రమే.
మిమ్మల్ని వదిలేసి ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ మిమ్మల్ని మీరు వదిలేసి ఎక్కడికి వెళ్ళలేరు. మీ పేరెంట్స్, ఫ్యామిలీస్, సొసైటీ మీరు సక్సెస్ కావాలి అని, సక్సెస్ కోసం రీచ్ అవ్వాలి అని మీ మీద పెట్టే ప్రెజర్ను మీరు తగ్గించుకోండి. మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు 100% ద బెస్ట్ ఇచ్చి వదిలేసేయండి. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మీ మీద కాస్త ప్రేమ చూపించాలి, మంచి మాటలు చెప్పాలి, ఇవే కదా కోరుకుంటారు. అలాగే మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ, మీకు మీరు మంచిగా చెప్పుకుంటూ, మీ మీద మీరు ప్రేమ చూపించుకుంటూ ఉండటమే సెల్ఫ్ లవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.